తెలంగాణలో జనసేన పార్టీకి ఈ చరిత్ర వెనుక ఓ ధైర్యం, ఓ ఆత్మస్థైర్యం, తెలుగువాడు గర్వించే మానవత్వం, తెలుగుతనాన్ని నిలబెట్టే తెగువతనం, ఎవరెంత భయపెట్టినా మధ్యపెట్టినా వెన్ను చూపుని ధీరత్వం, ఎంత ఎదిగినా తన మామూలుతనాన్ని మర్చిపోని సామాన్యత్వం, నిజాయితీ, నమ్మకం, బాధ్యత, ఓ భరోసా, ఇదే పవనిజం. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే తెలంగాణలో పార్టీ చాలా బలంగా నిలబడడానికి ఈరోజు పునాది వేయబడింది. అంతే, ఇంతకుముందు నుంచే తెలంగాణలో ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్య జరిగిన పరిణామాల వల్ల ఖచ్చితంగా ఈ తెలంగాణలో జరుగుతున్న దోపిడీ, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ యువత 1200 మంది చనిపోతే వారి ఆత్మ బలిదానాల మీద నిర్మించబడినటువంటి తెలంగాణ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. కొంతమంది ఆర్థిక వనరులన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది. దాన్ని ప్రశ్నించడం కోసమే ఈరోజు ఇక్కడ ఈ ఆఫీసు ఓపెన్ చేయడం, తెలంగాణలో గట్టిగా పోరాటం చేయాలని, ప్రశ్నించాలని నిలబడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు, లక్షల కోట్లు దోస్తున్నటువంటి ఈ సమయంలో తెలంగాణ పార్టీ, జనసేన పార్టీ తెలంగాణలో ఎంతైనా అవసరం ఉందని చెప్పి మా నాయకుడు గట్టిగా ప్రతినభూని ఈవేళ బలమైన పునాది వేయడానికి ఇక్కడ తెలంగాణలో ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఈ శుభతరుణంలో ఎవరైతే మా హక్కుని, మా ప్రాథమిక హక్కుని రానివ్వనని, మా నాయకుడిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వనని, వస్తే తొక్కుతామని ఏవేవో మాటలు మాట్లాడారు. కానీ మా అయ్య జాగీరు మేమే దోసేసుకుంటాం, 100 కోట్లు, లక్షల కోట్లు దోసుకుంటాం అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోడు. భారతదేశం అనేది ఒకటే, తెలంగాణ ప్రత్యేకత ఏం లేదండి. భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. కనీసం రాజ్యాంగం కూడా తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఈవేళ తెలంగాణని దోపిడీ చేసుకుంటూ తెలంగాణ సెంటిమెంట్ మీద ఈవేళ ప్రజల్ని అమాయకుల్ని చేసి వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు రాజకీయ నాయకులు. కానీ జనసేన కానీ, జనసేన పార్టీ నాయకుడు కానీ దాన్ని సహించేది లేదు. ఈవేళ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని సర్వనాశనం చేసిన ఈ రాజకీయ నాయకులు భరతం పట్టడానికే తెలంగాణలో బలంగా నిలబడిపోతుంది జనసేన పార్టీ. అలాగే ఈవేళ ఈ జనసేన పార్టీ ఆఫీస్ ఎంతోమంది మేధావులు, పోరాట యోధులు, వీర మహిళలు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే మన పోరాటం, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ద్రోహం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, ఫలితాలను ప్రజలకు అందించే విధంగా నిలబడి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది వ్యక్తులు ఎంతో తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ చేసి మాట్లాడాలని, ఆయన క్యారెక్టర్ని తక్కువ చేయాలని, ఆయన్ని తెలంగాణలోకి రానివ్వకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఆ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీ భరతం పట్టే రోజు త్వరలో ఉంది. ఖచ్చితంగా మీ దోపిడీకి అడ్డుకట్ట వేసే రోజు త్వరలో ఉంది. మీ దౌర్జన్యానికి అంత అడ్డుకట్ట వేసే రోజు త్వరలో వస్తుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా తెలంగాణలో నిలబడి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని తొదముట్టించి ఖచ్చితంగా వాళ్ళ భరతం పట్టే రోజు త్వరలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి.